జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారుంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే, కానీ ఆటగాళ్లు కాదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 13, 2026, బుధవారం. తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:29 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 12:17 వరకు, తదుపరి రేవతి. యోగము విష్కంభం, రాత్రి 8:55 వరకు, తదుపరి ప్రీతి. కరణం బాలవ, మధ్యాహ్నం 1:29 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 12:30 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం రాత్రి 3:18, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3 గంటలకు. అశుభ సమయాలు, రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:40 వరకు. యమగండం ఉదయం 7:14 నుండి 8:51 వరకు. గుళిక కాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. వర్జము ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. శుభ సమయాలు, అమృత గడియలు రాత్రి 7:41 నుండి 9:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:53 వరకు. శుభ గడియలు ఉదయం 5:38 నుండి 7:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:23 వరకు. మే 13 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళ ఏకాదశి, మధ్యాహ్నం 1:29 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి. ద్వాదశి పక్ష చిత్ర తిథి కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించారు. ఈ రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 12:17 వరకు ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం స్థిర స్వభావం ఉన్న నక్షత్రం కావడం వల్ల స్థిరంగా ఉండే పనులు, భక్తి కార్యక్రమాలు, దానం, శాంతి సంబంధిత పనులు, ప్లానింగ్ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు అపర ఏకాదశి కావడం వల్ల విష్ణు పూజ, ఉపవాసం, దానం, జపం, భక్తి కార్యక్రమాలకు చాలా మంచి రోజు. అయితే శుభకార్యాల విషయంలో మాత్రం ఏకాదశి తిథి ఒక్కటే చూసి నిర్ణయం తీసుకోకుండా తారాబలం, చంద్రబలం, లగ్నశుద్ధి కూడా చూసి మీ పంతులు గారి సలహాతో ముందుకు వెళ్లడం మంచిది. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తం లేకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మీన రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1952 సంవత్సరంలో భారత ప్రథమ లోక్సభ తొలిసారిగా సమావేశమయ్యింది. 1962 సంవత్సరంలో భారత రెండవ రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అధికారం చేపట్టారు.
1939వ సంవత్సరంలో మొట్టమొదటి వాణిజ్య FM రేడియో మొదలయ్యింది. రచయిత ఆర్కే నారాయణ్ గారి వర్ధంతి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపకులు శ్రీ రవిశంకర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 13 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. అనవసర ఆలోచనలను పక్కన పెట్టి ముఖ్యమైన పనులకే దృష్టి పెట్టండి. వృషభ రాశి. పరిచయాల వల్ల ఒక పని సులభం అవుతుంది. మిథున రాశి. పనిలో మీ శ్రద్ధను చూపిస్తే పైవారి దృష్టిలో విలువ పెరుగుతుంది. కర్కాటక రాశి. పెద్దల మాట వినడం వల్ల సరైన దారిలో వెళ్లే అవకాశం ఉంది. సింహరాశి. కోపాన్ని మాటల్లో చూపిస్తే చిన్న విషయం కూడా పెద్దదిగా మారుతుంది. కన్యా రాశి. ఎదుటివారి మాట పూర్తిగా విని స్పందిస్తే అపార్థం తగ్గుతుంది. తులారాశి. పనులను ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. వృశ్చిక రాశి. తొందరపాటు కాకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ధనుస్సు రాశి. కుటుంబ అవసరాలను ప్రశాంతంగా సర్దుకుంటే ఇంటి వాతావరణం తేలికగా ఉంటుంది. మకర రాశి. మీ ప్రయత్నం బాగున్నా చెప్పే తీరు కూడా సరిగా ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది. కుంభరాశి. డబ్బు లేదా కుటుంబ ఖర్చుల విషయంలో ముందే లెక్క చూసుకుంటే గందరగోళం తగ్గుతుంది. మీనరాశి. నిదానంగా తీసుకున్న నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.